డిలీట్ చేస్తా అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి వాళ్ళ అన్న వదిన పిలిపించి ఇప్పుడు వాళ్ళందరిని పిలిపించి ఇంత చేస్తాంది కదా. సరే పోలీస్ స్టేషన్కి పోతారా, పోనీ పోలీస్ స్టేషన్లోనే చూసుకుందాం. నేను చేసింది తప్పు కాదు, నేను అలా వీడియోలు పెట్టుకున్నా అంటే నా మరిది వీడియోలు నేను పెట్టుకున్నా. ఇప్పుడు మరిది అనే పెట్టినా కదా, సరే వాళ్ళకి ఇష్టం లేకపోతే మెల్లగా చెప్పాలి ఇష్టం లేదని. ఇప్పుడు మామూలుగా జనాలకి ఏంటిది, రూపేష్ నీ వీడియోలు ఎందుకు కనబడతలేడు అని అడుగుతారు. ఇప్పుడు నాకు అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు అందరికి తెలియాలి రూపేష్ ఎందుకు కనబడతలేడు అంటే, రూపేష్ వాళ్ళ భార్యకి ఇష్టం లేదు చేసుడు. ఇప్పుడు నేను వాళ్ళ వీడియోలో కనబడద్దట, వాళ్ళకి వ్యూస్ పోవట నేను కనబడితే. సరే అదే దానికి కేసు పెట్టే వరకు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి 10కి వచ్చి వాళ్ళు నా మీద ఇంటి మీదకి వచ్చి కాదత్తమ్మా ఇప్పుడు ఈ టైంకి వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాడు. నేనేం తప్పు చేసినా? ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, నేనేమన్నా తప్పు చేసినా? నువ్వు రావద్దా నువ్వు వచ్చాడు. ఇగో అందరు ఏమంటారు తెలుసా, ఇప్పుడు మన ఫ్యామిలీ ఎంత మంచిగా కలిసిందో మనకు తెలుసు. నిన్న కాక మొన్న వచ్చి నా మీద పోలీస్ కేసు పెడతా అంటే నేను చేసిన తప్పేంటో చూపెట్టాలి. సరే అప్పగింతలే వీడియోనికి ఇష్టం లేదు, నాకు తెలియదు కదా, నేను పెట్టినా. సరే నువ్వు తీసేయమన్నావు, తీసేస్తా అని చెప్పినా కదా. తీసేస్తా అన్న తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళని నాన్న వాళ్ళని పిలిపించి, సరే నాకు తల్లిదండ్రులు లేరా, నా ఫ్యామిలీ లేదా, నాకు ఇంకా పెద్ద ఫ్యామిలీ కదా. మరి ఇప్పుడు మనమే కలిసి ఉన్నాం అందరము. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములతో ఎంత కలిసి ఉన్నారు, వాళ్ళ ఆడబిడ్డలతో ఎంత కలిసి ఉన్నారు, ఎవరితో కలిసిలేరు. అలాంటి నా మీద పోలీస్ కేసు పెడతా అంటే చూసేటోళ్ళకి అర్థం కాదు. ఇంకా వీడియోల కోసం ఎవరైనా కేసు పెడతానంటారా? అరే ఇప్పుడు నేను రానత్తమ్మా, సరే వాళ్ళు కేసు పెడతా అన్నారు కదా పెట్టని. ఇప్పుడు అందరికి తెలవాలి కేసు పెడతా అన్నారు కదా పెట్టని. నేను ఆ పోలీస్ స్టేషన్కి పోయి చూపెడతాను, నేను పెట్టిన నేను పెట్టిన వీడియోకి ఇది వాళ్ళకి ఇష్టం లేదన్నారు తీసేస్తా అన్న. అయినా కూడా అది కరెక్ట్ కాదట. నువ్వేవతివి అనే స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి చూసుకుంటా అన్నది. సరే చూసుకొని మేము కలిసి ఉండేటోళ్ళమే, మా ఫ్యామిలీ అంటే నలుగుట్ల ఒక గుర్తింపు అనేది ఉన్నది. కానీ ఆమె వచ్చి అసలు ఏం మాటలు అది ఏం మాట్లాడుతుంది. ఇప్పుడు రోహిణి నేనున్నాం ఎన్ని రోజుల నుంచి మంచిగా కలిసి ఉంటాను. సరే అత్త మళ్ళీ ఎక్కడికన్నా పోని పోలీస్ స్టేషన్ లోనే తెలుసుకుందాం అంటే అందరు అంటారు కదా. ఇప్పుడు అందరికి తెలవాలి. ఇప్పుడు ఏంటిది అని అంటే, వీడియోలలో ఎందుకు కనబడతలేరు అంటే చూడండి, ఇప్పుడు మీరు వీళ్ళు కనబడతలేరు వాళ్ళు కనబడతలేరు అని అడుగుతారు. బలవంతంగా తీసుకొచ్చి చేపిస్తే ఇప్పుడు చూసిండ్రా పోలీస్ స్టేషన్కి పోతారట. నేను అయినాళ్ళతో వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే మీ వీడియోలలో కనబడమన్నారు. సరే అని మాది మేమే తీసుకుంటాను, వాళ్ళే తీసుకుంటారు. పెళ్ళప్పటి వీడియోలు ఉన్నాయి కదా, పెట్టుడు మర్చిపోయినా అని పెట్టిన. సరే ఇష్టం లేకుంటే డిలీట్ చేయమనాలే. కానీ దానికోసం గింత గొడవ. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోవాలన్నట్టు, అంటే నేను ఇప్పుడు తప్పు చేసినట్టు. ఇక్కడికి వచ్చి మాట్లాడరట, పోలీస్ స్టేషన్కి పోతారట. సరే పోనీ మరి. ఇప్పుడు వాళ్ళు అందరు ఏమన్నారు, అల్లం పేస్ట్ పడుతుంది, వాళ్ళ వీడియోలు మంచిగా ఉంటలేవు చెప్పు అని అంటే మీరు